రంగంరెడ్డి పృథ్వీరాజ్ గారిని వేదికపైకి స్వాగతిస్తూ సభాధ్యక్షత వహించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ ముచ్చర్ల సత్యనారాయణ గారికి. జై తెలంగాణ, జై తెలంగాణ. 52లో ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ మూమెంట్ స్టార్ట్ అయిన కాడికెళ్ళి, గైర్ ముల్కీ గోబ్యాక్ మూమెంట్ స్టార్ట్ అయిన కాడికెళ్ళి ఈ పంచాయతీ ఇయ్యాల వరకు నడుస్తూనే ఉన్నది. వద్దు వద్దంటేనే వచ్చిరి నాడు, వచ్చిన వారు తెచ్చిరి కీడు అని రాసిండ్రు. వద్దని తిరగబడ్డప్పుడు 54-55లో ఫజల్ అలీ కమిషన్ వచ్చినప్పుడు వ్యతిరేకించి మొట్టమొదటి నినదించిన గొంతులు ఇవాళ ఈ వేదిక మీద ఉన్నటువంటి చాలా మందికి కూడా అంత డీప్గా తెలిసి ఉంటుందని నేనైతే అనుకుంటలేను. తెలిసి ఉన్నది కావచ్చు కానీ అంత డీప్గా నాకు మా ఎన్ శంకర్ అన్న ఈ సినిమాలు వాళ్ళ స్టోరీల మీద బాగా పరిశోధన చేస్తూ ఉంటారు కదా, తన కూడా విన్న తర్వాత కూడా నాకు మాట్లాడినప్పుడు నాన్న గురించి పెద్ద తెలియదు అనిపించింది, ముచ్చరత్న గారి గురించి తెలియదు అనిపించింది. నేను ఈ చరిత్రను, అసలు చరిత్రను ఇంతకుముందు చెప్పిండు కదా, వేటగాడు రాసిన చరిత్రలు అయితే అని చెప్పి, దీని గురించి మాట్లాడే క్రమంలో నాకు మొట్టమొదలు బాగా ఈ పుస్తకము దీనికి సంబంధించినటువంటిది కావచ్చు, ఇదంతా కావచ్చు. నాగరాజ్తో పాటు నేను కృష్ణ మేము ఊకే మాట్లాడుకున్న టైంలో పుస్తకం తీసుకొచ్చినప్పుడు నాకు కూడా ఇంత లోతుగా తెలియదు. కొన్ని అయితే ఉపన్యాసాలు మా రవీంద్ర అన్నాడు కూర్చోన్నాడు, ఆయన చెప్తున్నాడు వేదికల మీద ఉంటే ఎట్లా మాట్లాడేస్తాను అనేది. తిరుమలరావు సార్ కావచ్చు, మా గూడూరు మనోజ్ అక్క కావచ్చు, వాళ్ళ నాన్న ఈ వేదిక మీద సామాన్యుల మన మనుషులు కూర్చోలే, వీళ్ళంతా చాలా పెద్దోళ్ళు. చాలా మంది అన్నారు నన్ను ఇంకా మంత్రులను, కేంద్ర మంత్రులను, ముఖ్యమంత్రి స్థాయిలను పిలువుని అని చెప్పని చాలా మంది అన్నారు. కానీ నాకు బాగా ఆలోచించినాక అసలు తెలంగాణకు వాళ్ళు కాదు ఇటువంటి వాళ్ళ మాటలు కావాలనిపించింది నాకు. అంటే సరే నేను వాళ్ళను ఇన్సల్ట్ చేసుడు కాదు, దేనికి కాదు, కానీ అసలు ఏ ఆకాంక్షల గురించి అయితే తెలంగాణ వచ్చిందో, తెలంగాణ తీసుకొచ్చుకున్నామో, ఏ పోరాటం దేని గురించి అయితే 54-55లో కలపద్దన్నప్పుడు జరిగినటువంటి పోరాటంలో 8 మంది విద్యార్థులు చచ్చిపోయినరు. దాని తర్వాత 1968 ఉద్యమం, మాదన్న మాకి రాజన్న దేవుడా అంతకన్నా మేము అడిగేది లేదు రాని 48లో గొంతెత్తిండు. ఈ పోరాటాలు నడుస్తూనే ఉన్నాయి. 369 మందిని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపిన తర్వాత, కాల్చి చంపినటువంటి దుర్మార్గుడు కేబీఆర్ పార్క్ రూపంలో, కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్ రూపంలో ఇప్పటికీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇంకా వెలిసి ఉన్నాడు అక్కడ. అదేం